వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆగస్టు 16వ తేదీ నుంచి ఈ రాశుల వారి యొక్క తలరాత మారబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలో సంచారం చేసినట్లయితే ఒక నక్షత్రం నుంచి మరొక నక్షత్రంలో సంచారం చేస్తాయి. ఈ యొక్క నెల 19వ తేదీన రాఖీ పౌర్ణమి జరుపుకోబోతున్నాం. అదే రోజున రక్షాబంధన్ అంటారు. ఈ పర్వదినాన్ని కొన్ని రాశులకు మంచి ప్రయోజనాలు దక్కుతాయని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. శనిదేవుని వల్ల ఈ రాశుల వారికి మంచి రోజులు రాబోతూ ఉన్నాయి. శని శుభస్థానంలో ఉంటే జీవితంలో సుఖ సంతోషాలు విరుస్తాయి. ఇప్పుడు నక్షత్ర మార్పు వల్ల ఏ రాశుల వారికి అదృష్టాలు రాబోతున్నాయో తెలుసుకుందాం. మేషరాశి వారు ప్రధానంగా తల్లి నుంచి సంపూర్ణమైన మద్దతు లభిస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. కుటుంబంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు గడుస్తాయి. రచనకు సంబంధించిన రంగాల్లో ఉన్న వారికి ఆదాయం విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. వృషభ రాశి వారు ఉద్యోగంలో వృద్ధి ఉంటుంది. స్థలాన్ని కూడా మార్చే అవకాశం కనబడుతుంది. తల్లి నుంచి డబ్బు వస్తుంది. సంగీతంతో పాటు ఇతరుల కళల పట్ల ఆకర్షిస్తారు. ఉద్యోగస్తులపై వృషభ రాశి వారికి ఉద్యోగం వృద్ధి ఉంటుంది. స్థలాన్ని కూడా మార్చే అవకాశం ఉంది. తల్లి నుంచి డబ్బు వస్తుంది. సంగీతంతో పాటు ఇతర కళల పట్ల ఆకర్షిస్తారు. ఉద్యోగంలో కూడా అధికారుల నుంచి మద్దతు లభిస్తాయి. సింహరాశి వారికి పిల్లలు సంతోషంగా ఉంటారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. తల్లి నుంచి కుటుంబంలో ఇతర పెద్దల నుంచి డబ్బు సంపాదిస్తారు. డబ్బు వస్తుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో అన్ని పనులు పూర్తి చేసేస్తారు. కన్యా రాశి వారు ఉద్యోగంలో స్థలం మార్పు ఉంటుంది. ఆదాయం పెరగడంతో పాటు పోగు చేసిన సంపద కూడా పెరుగుతుంది. దుస్తుల పట్ల ఆకర్షితులవుతారు. మనసులో శాంతి నెలకొంటుంది. ప్రగతికి బాటలు వేసుకుంటారు. స్నేహితుల నుంచి కూడా మద్దతు లభిస్తుంది. ధనుసు రాశి వారికి పిల్లలు సంతోషంగా ఉంటారు. ఆదాయం తగ్గి ఖర్చులు పెరుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఇల్లు నిలయంగా మారుతుంది. తీర్థయాత్రలకు వెళ్తారు. తల్లిదండ్రుల నుంచి మద్దతు లభిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.